బామలు సత్యభామలు ఆ వరమహాలక్ష్మి ఆశీస్సులు అందుకోవాలని కోరుకుంటూ సంజమిని ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరికీ నమస్తే. బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు, ఫార్వర్డ్ బై లక్కీ షాపింగ్ మాల్, ఆంధ్రప్రదేశ్. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆడవాళ్ళందరూ వరమహాలక్ష్మికి పూజ చేసి, నిజంగా లేడీస్ అందరూ చాలా గ్రేట్. ఎందుకంటే వాళ్ళ కోసం కాకుండా వాళ్ళ ఫ్యామిలీ కోసం, కుటుంబం కోసం, హస్బెండ్ కోసం పూజలు చేస్తూ ఉంటారు, ఉపవాసాలు ఉంటూ ఉంటారు, దీక్షలు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఎప్పుడు మనం హ్యాట్సాప్ చెప్తూనే ఉండాలి. అండ్ ఈ రోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మన చీమకుర్తి మహాలక్ష్ములందరూ ఆ వరమహాలక్ష్మి దేవిని మన షోకే తీసుకొచ్చి చీర సారీ అందించి ఇక్కడే పూజలు చేయబోతున్నారు. సో గట్టిగా చప్పట్లతో వాళ్ళకి స్వాగతం చెప్దాం. శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం సెట్ లోనే జరుగుతుంది. మా చీమకుర్తి బామలు సత్యభామలు అమ్మవారిని అందంగా అలంకరించి ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సో మొదలు పెట్టండి. పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇక మొదలు పెడదాం మన మొదటి రౌండ్. సిరిగారు, అందరికంటే మీరు ఎక్కువ పూజలు చేసేసి ఎక్కువ బాగా మొక్కేస్తున్నారు. సో ఇప్పుడు దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షం అయ్యి, సిరి నీ పూజలు మెచ్చాను, నువ్వు నాకు బాగా ఇచ్చావు, ఆ ప్రసాదాలన్నీ అమ్మవారు మెచ్చుకొని ఆ ప్రసాదాలన్నీ భార్గవ్ తర్వాత పంపించు, తింటాడు అని చెప్పారు. సో ఇప్పుడు వరాలు కోరుకో అన్నారు, కోరుకోండి. మొదటిది, రెండే ఎక్కువద్దు, మరి మిగతా వాళ్ళు కూడా అందించాలి కదా. మొదటి వరం, నాకు 5 వరాలు కావాలని కోరుకుంటా. 5 వరాలు కావాలని కోరుకుంటా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మొదటి వరంలో 5 వరాలు అంటే ఛాన్స్ 2 ఇస్తే నాకు చాలా ఉన్నాయి కోరికలు. బాగా కనెక్ట్ అయినట్టుంది. రెండో వరంలో ఇంకో 5 చెప్పేస్తానులే, దేవుడిని ఇబ్బంది పెట్టానండి. అచ్చా, మొదటి వరంలో మాత్రం 5 వేసి ఇది ఒక 5, అదొక 6, అదొకటి మొత్తం 6. అంటే అత్యాస పోకూడదు కదా, దేవుడు ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి. ఏమంటారు? ఆశ అంటారు. అచ్చా, ఇది ఆశ. ఓహో, అత్యాస కాదండి, కొంచెం తక్కించింది. అంటే 100 కోరుకుంటే అత్యాస అండి. 5 కదండి. 5 కదండి. ఇప్పుడు 6 ఉన్నాయి మొత్తం మనకి. మొదటిది 6లో ఫస్ట్ మమ్మల్ని అందరినీ ఇలా ఎంకరేజ్ చేస్తూ ఇలా అందరికి హ్యాపీనెస్ ఇచ్చినందుకు ఈ షో బాగా సక్సెస్ అయ్యి ఇంకా మంచి రేటింగ్ రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ బిస్కెట్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చెప్పండి రెండోది. అయిపోయింది అక్కడ. మా హస్బెండ్ నన్ను బతిమాలని. ఇప్పుడు చేసేది అదే కదా పాపం. మా వారు బతిమాలు రండి, అస్సలు ఛాన్సే లేదు. ఎలా బతిమలాడాలి? బుజ్జి, చిన్ని, కన్నా, మున్నా అని ఏమైనా కాల్ అంటే సినిమాల్లో చూపిస్తారు కదా, ఫ్లవర్స్ వేసి గిఫ్ట్లు ఇచ్చి బుజ్జగించి, కొరియన్ మూవీస్ లో ఎత్తుకుంటారు కదా, అట్లయినా ఓకే. ఇంకా 4 వరాలు ఉన్నాయి. చారుమతి వాళ్ళు వచ్చేస్తున్నారు. చారుమతి తదితర స్త్రీలు అందరూ వచ్చే లోపల మనం కోరుకోవాలి అక్కడ. నా వల్ల ఎవరు హర్ట్ అవ్వకూడదు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. హస్బెండ్ హర్ట్ అయినా పర్వాలేదు, మిగతా వాళ్ళు హర్ట్ అవ్వకూడదు, అది కోరిక. నో హస్బెండ్ హర్ట్ చేయను. తర్వాత నెక్స్ట్ మా ఆయనకి ఎవరు దిష్టి తగలకూడదు, ఆయన హ్యాపీగా ఉండాలి. సరే, ఇంకా లాస్ట్ వరం అయిపోయింది. మా పిల్లలు హ్యాపీగా ఉండాలి. వాళ్ళే హ్యాపీ. బాబా పాప, ఓ బాబు ఓ పాప. నేను ఒక డైలాగ్ చెప్తాను, యాజ్ ఇట్ ఈజ్ చెప్పేయాలి. ఓకే ఓకే ఫైన్. కోట్లోంచి తోటలోకి వచ్చిన రాజుగారు తన గుర్రాన్ని చూసి అన్నారు. కోట్లో నుంచి తోటలోకి వచ్చిన రాజుగారు తన గుర్రాన్ని చూసి అన్నారు. ఫాస్ట్ గా చెప్పండి, అడి తిరిగి. కోటలో నుంచి తోటలోకి వచ్చిన రాజుగారు తన గుర్రాన్ని చూసి అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? గుర్రానికి ఏం చెప్పారు? రమ్మనా? ఏమో నాకేం తెలుసు, మీరే కదా అన్నారు ఇక్కడ కిక్ అని. అంటే ఇట్రా అని చెప్పుంటారు. కోడి భాష ఉంటుందా? వంశీ గారు ఎక్కడన్నప్పుడు అందరిలో ఏమండే అని పిలవకుండా అలా ఏమన్నా చెప్పాలంటే ఎవండి అంటే ఆయన అసలు పలకరు. ఇప్పుడు అలవాటు. ఆయన కంగారు పడతారేమో, నన్నా ఏవండి ఇంత గౌరవమా? అదేం కాదండి, ఆయన ఫుల్ మెచ్యూర్డ్ పాష్ అండ్ మనుషుల్ని బాగా గెస్ట్ చేస్తారు, బాగా కంట్రోల్ లో పెడతారు. సిస్టర్, ఇప్పుడు మా బావని మీరు పొగిడారా తిట్టారా అర్థం కాలే అసలు. అది మీ అంచనాలకే వదిలేస్తున్నా. సరే వదిలేండి, మీరు ఇటు రండి.
లక్ష్మీదేవి పూజ చేసి వచ్చారు లక్ష్మి గారు. ఏంటి లక్ష్మి గారు? థ్యాంక్స్ సార్. 2 బొట్లు పెట్టినప్పుడే అర్థమైంది మీరు బాగా పూజ చేస్తారని. అలా అంటారా? అప్పుడప్పుడు బావగారు కూడా పూజ చేస్తారా? పతి ఏ ప్రత్యక్ష దైవము. ఎర్లీ మార్నింగ్ మాత్రం ప్రతిరోజు పాదాలకు నమస్కారం చేసుకుంటాం. నమస్కారం చేస్తారు, అవునండి. కాళ్ళు పెట్టుకొని గట్టిగా లాగి. లేదు లేదండి, మళ్ళీ పాకెట్ మనీ ఆయనే కావాల్సింది. సరే, ఈ రోజు 2 వరాలు కోరుకోమంటే సర్వేజన సుఖినో అదో భవంతు. అదిగో అదే మరి. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి, అదంతా తర్వాత అది. వెరీ గుడ్. ఈ యొద్దు ఈ ఆటో వెనకాల కొటేషన్ చాలా చదివేశాం. ఏం చెప్పమంటారు అయితే? అసలు నిజంగానే దేవుడు వచ్చి వరం కోరుకోమంటే భారీగా ఉంటాయి కదా. అవునండి. 100 కేజీలు బంగారం, 200 కేజీలు అది ఇది అలా అలా ఏదన్నా. అవును. మొదటి వరం. నేను నా భర్తతో ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. ఇప్పుడు అలాగే ఉన్నారు కదా, ఇంకా హ్యాపీగా ఉండాలి. అది ఆయన కోరుకోవాలి. మా పెళ్లి అయ్యి ఒక 20 years కాదు, ఇలా అలా 50 ఎన్ని years years అయినా అయింది? సరే. ఎన్ని years అయింది? 15 years అయింది. 15 years అయింది. తొందరగా సిల్వర్ జూబ్లీ, ఆ తర్వాత గోల్డెన్ జూబ్లీ. ఎన్ని ఇయర్స్ అయినా Diamond సరే Jubilee. మేము ఎప్పుడు లవ్ బర్డ్స్ లా ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మేము ఎప్పుడు లవ్ బర్డ్స్ లా ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఎన్ని జన్మలు? ఈ జన్మేనా మళ్ళీ? ఎన్ని జన్మలైనా పర్వాలేదు. ఆయన ఎన్నో చెప్పండి ఒక లెక్క పాపం, ఆయన ఇంక ఫిక్స్ అయిపోతారు. భగవంతుడు ఎన్ని జన్మలు ఇస్తాడో మనకు తెలియదు కదా. రఫ్గా 3 4 ఎన్ని జన్మలు? సరే 3 జన్మలు వేసుకోండి. ఏం పేరు బావగారి పేరు? జగదీష్ కుమార్. జగ్గు బావా. అయిపోయింది బావా, ఏదో ఈ జన్మలో ఇలా కానిచ్చేసి నెక్స్ట్ జన్మలో అందమైన హీరోయిన్ చేసుకుందాం అనుకున్నావు నువ్వు. నీ ఓటగా వేగం 3 జన్మలు ఎట్టింది నీకు, అంతే. బతుకు బస్ స్టాండ్ 3 జన్మల దాకా బావదు. అర్థం పడినా సరిపోదండి, అర్థం చేసుకునే పిల్ల ఉండాలండి. బావగారు ఏం చేస్తారు? బావగారు బిజినెస్ చేస్తారు. సో వ్యాపారం చేసినా ఇంటికి వచ్చిన తర్వాత అంతేగా అంతేగా ఆహా లేదు, అంతేగా అంతేగా కట్ రివర్స్. చేసే చోట కట్ చేస్తారు, అంతేగాని చోట అంతేగా అంటారు. అంతేగా చలో మరి జాగ్రత్తగా వినండి. స్వామి నదికి పోలేదా, పోయే దారిలో పోలవరం వెళ్ళి పోచంపల్లి పట్టు చీర తేలేదా? ఫాస్ట్ గా చెప్పండి. ఇంత పెద్ద డైలాగా. స్వామి నదికి పోలేదా, స్వామి నదికి పోలేదా, పోయే దారిలో పోలవరం వెళ్ళి పోచంపల్లి పట్టు చీర తేలేదా? పోయే దారిలో పోలమేర వెళ్ళి పోచంపల్లి పట్టు చీర తీసుకురాలేదు. చెప్పు ఫాస్ట్ గా. రెడీ. స్వామి నదికి పోలేదా, పోయే దారిలో పోలవరం వెళ్ళి పోచంపల్లి పట్టు చీర తీసుకుని రాలేదా? కొంచెం క్యూట్ గా. స్వామి నదికి పోలేదా, పోయే దారిలో పోలవరం వెళ్ళి పోచంపల్లి పట్టు చీర తీసుకుని రా స్వామి. అది వినలేదు, ఇప్పుడు ఘాటుగా. స్వామి నదికి పోలేదా, ఘాటు మోర్ ఘాట్. స్వామి నదికి పోలేదా, పోయే దారిలో పోలవరం పోయి పోచంపల్లి పట్టు చీర తీసుకుని రా. అబ్బా, ఇది కరెక్ట్. ఇప్పుడు వచ్చిందండి అసలైన లక్ష్మి గారు అంటాం కానీ లోపల ఉన్న అసలైన మాస్ ఇప్పుడు బయటకు వచ్చింది. లక్ష్మి గారు జగ్గుబావా. సో అసలైన మా సిస్టర్ ఏంటో మాకు తెలిసింది. ఇంకా నీ బాధలు మాకు అర్థమయ్యాయి, ఇంకేం చేయలేం. లేదు సార్, నేను అంత ఏడిపించను, కొద్దిగా ఏడిపిస్తా. ఏడిపిస్తారు మరి కొంచెం. అంతే కదా సార్. మీరు ఎట్లా రండి. నెక్స్ట్ పావని గారు కూడా విపరీతంగా చేశారు. పూజలు చేయా పూలు తెచ్చాను. ఆ పాటే కదా పాడారు ఇందాక. మీరే పాట అనుకుంటే ఆ పాట. ఏదనుకుంటే అదే.